ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. చింతలపూడి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 6,82,000 క్యూసెక్లుగా ఉంది. అయితే క్యాచ్మెంట్ ఏరియా నుంచి 76,000 క్యూసెక్లు వచ్చి చేరుతుంది. అధికారులు మొత్తం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 16,000 క్యూసెక్ల నీటిని మళ్లిస్తున్నామని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,67,360 క్యూసెక్లుగా ఉంది. అయితే 70 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కాలువలు మ్యాన్ హోల్స్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు వాగులు నిండాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భారీ వర్షం కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు టైం టు టైం. అలాగే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇన్ఫ్లో 3,20,000 క్యూసెక్లుగా, అవుట్ఫ్లో 3,24,000 క్యూసెక్లుగా ఉంది. అయితే 45 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో శ్రీశైలం డ్యాం మొత్తం 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో నాగార్జున సాగర్ కూడా నిండు కొండలా మారింది. అధికారులు 25 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని 3 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేపట్టారు. దీంతో పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతుంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇన్ఫ్లో 13,000 క్యూసెక్లుగా ఉండగా డ్యాం 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. నగరంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద పోటెత్తుతుంది. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. అయితే హుస్సేన్ సాగర్ లో 513.48 మీటర్లుగా ప్రస్తుతం నీటి మట్టం ఉంది. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి ఈసీ వాగు పొంగి పొర్లుతుంది. దీంతో హిమాయత్ సాగర్ కి భారీగా వరద చేరుకుంటుంది. వరద ఉధృతితో పంట పొలాలు మునిగిపోయాయి. తెలంగాణలో వరద పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు వృధా కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రిజర్వాయర్లు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని చెప్పారు. నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.